జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రవాద దాడిలో అసువులు బాసిన అమరులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాళులర్పించారు. అమాయక యాత్రికులపై ఉగ్రవాదుల దాడి హేయమైన పిరికిపంద చర్యగా అభివర్ణించారు. దేశాన్ని ఎదుర్కొనే దమ్ము లేకనే పాకిస్తాన్ టెర్రరిస్టులు దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. యాత్రికుల మీద జరిగిన దాడిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. కేంద్ర నిఘా సంస్థల వైఫల్యం వల్లనే ముష్కరులు ఈ దాడులకు తెగబడ్డారని చెప్పారు. ఇక నుంచైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భద్రతా వ్యవస్థను బలోపేతం చేసి ఉగ్రదాడుల్ని అరికట్టి ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. పహల్గాంలో తీవ్రవాదులు యాత్రికులపై చేసినటువంటి దాడిని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ఒక పిరికి పంద చర్య. భారతదేశాన్ని ఎదుర్కొనే దమ్ము లేక శత్రు దేశాలు చేస్తున్నటువంటి ఒక హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అమరులైనటువంటి కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రగాఢమైన సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి కోసం ఏది ఏమైనప్పటికీ ఇటువంటి చర్యలు మన భారతదేశంలో మళ్ళీ జరగకూడదు. అలాంటి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కావచ్చు, ఇంటెలిజెన్స్ వ్యవస్థను కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. డెఫినెట్గా ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లనే ఆ ముష్కరులు, ఆ తీవ్రవాదులు ఈ చర్యకు పాల్పడి సాహసం చేసినారు. ఇప్పుడు ఎవరైతే ఉగ్రవాదులు ఈ చర్యకు పాల్పడిరో వారికి చెంపెపెట్టు లాంటి వారు ఏదైతే చేసిర్రో దానికి తిరిగి అదే రీతిలో వాళ్ళకి సమాధానం చెప్పాలి.